అయితే ఈ రోజుతో నీకు ఈ ఇంటికి రుణం తీరిపోయిందన్నమాట. గొప్ప నిర్ణయమే తీసుకున్నావులేమ్మా. వీడుకోలు చెప్పాల్సిన సమయం వస్తే చెప్పక తప్పదు కదన్నా. తప్పని పరిస్థితి రావడం వేరు, తప్పు చేసి ఆ పరిస్థితి తెచ్చుకోవడం వేరు. రెండు దారుల్లోనూ ఫలితం ఒక్కటే కదన్నా. ఫలితం ఒకటే కావచ్చు, కానీ అందులో ఒక దారి తప్పుడు దారి, మన చేతులతో మనమే నాశనం చేసుకునే దారి, మన గమ్యాన్ని మనమే మార్చుకునే దారి. నువ్వు ఇప్పుడు ఆ తప్పుడు దారిలోనే ఉన్నావమ్మా. ఏది ఏమైనా ఇక వెనకడుగు వేయలేను, ముందడుగు తప్ప. నువ్వు నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇక నేనేం చేయగలను? కాదంబరి గారు, నన్ను వాడుకొని మీరు లాభపడి నన్నే వెలివేద్దామని చూస్తున్నారా? నాకివ్వాల్సిన డబ్బులు ఎగ్గొడదామని చూస్తున్నారా? నా గురించి మీకు తెలీదు. ఈరోజు నాకివ్వాల్సిన డబ్బంతా వసూలు చేశాకే నేనిక్కడి నుంచి వెళ్తాను. దైవ నిర్ణయం చూసావా అన్నా? నేను విడాకులపై సంతకాలు చేసే సమయానికి ఆ భగవంతుడు స్వేచ్ఛని కూడా ఈ ఇంటికి పంపించాడు. స్వేచ్ఛను పంపించాడా? నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. స్వేచ్ఛ ఆత్మను పంపించుంటాడు. అలా అంటావేంటన్నా? మరి లేకపోతే ఏంటమ్మా? స్వేచ్ఛ చనిపోయి చాలా రోజులైంది. ఇప్పుడు మళ్ళీ ఎలా తిరిగి వస్తుంది? తను చనిపోలేదు, తిరిగి వచ్చింది. కావాలంటే నువ్వే చూడు. ఇల్లు చూస్తే చాలా పెద్దగా ఉంది. ఆస్తికి అంతస్తుకి అసలు కొదవ లేకుండా ఉంది. కానీ చిన్న చిన్న వాళ్ల చేత పని చేయించుకొని డబ్బులివ్వడానికి మాత్రం పిసినారితనం మొదలవుతుంది. ఏంటో ఈ మనుషులు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆ కాదంబరి గారి దగ్గర నుంచి నా డబ్బులు లాక్కొని తీరుతాను. ఏంటమ్మా నువ్వు? ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు నన్ను పిచ్చోని చేద్దాం అనుకుంటున్నావా? అదేంటన్నా అలా అంటావు? స్వేచ్ఛమ్మ గారిని చూసి కూడా చూడనట్టు మాట్లాడతావేంటి? ఇక ఊరుకోమ్మా. స్వేచ్ఛమ్మ పేరు చెప్పి నాతో ఆడుకుందాం అనుకుంటున్నావా?
సార్, నేను కాదంబరి మేడంని కలవాలి. ఎక్కడుంటారు? తనతో నీకేం పని? ఒక ఫైనాన్షియల్ విషయం గురించి మాట్లాడాలి. ఇందాక మేడ మీద చూసినట్టు గుర్తు. ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే సార్. బాబు, నా దగ్గర చిల్లర లేదు. ఈ 500 నోటే ఉంది. నువ్వే చిల్లరుంటే ఇవ్వు. నా దగ్గర లేదండి. నా దగ్గర కూడా చిల్లర లేదండి. చూడు బాబు, ఉంటది. నా దగ్గర ఈ 500 నోటే ఉంది. చెప్పాను కదండి చిల్లర లేదని. ఉంటది చూడయ్యా. ఎన్నిసార్లు చెప్పాలండి చిల్లర లేదని? మరిప్పుడు ఎలా నాన్నా? లోపలికి వెళ్ళి ఎవరినన్నా అడిగి తీసుకురానా? నిత్య ఆగమ్మా. వద్దులేమ్మా. అవునే, చుట్టం సూట్గా వచ్చినోళ్ళం వాళ్ళని డబ్బులు అడిగితే ఏం బాగుంటుంది చెప్పు. మరి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి చిల్లర తీసుకురావాలండి? ఇదేంటి, స్వేచ్ఛని చూసి కూడా తారక్ సార్ గుర్తుపట్టినట్టు మాట్లాడలేదు. స్వేచ్ఛ కూడా తారక్ సార్ అసలు ఎవరో తెలియనట్టు అలా వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు అంత ఇష్టంలో లేరా? స్వేచ్ఛ మీద ఆయనకి కోపమా? అసలు నీకేమైందమ్మా? ఆవిడ్ని స్వేచ్ఛ అంటున్నావేంటి? ఆవిడ్ని చూసి చిన్నయ్య గారు ఎందుకు స్వేచ్ఛ అనుకుంటారు? అసలు నీకేమైందో నాకేమీ అర్థం కావట్లేదు. అసలు నా ముందు జరుగుతుంది ఏంటి? నా చుట్టూ కమ్ముకుంటుంది ఏంటి? నిజం అబద్ధాల మధ్య నా మెదడు ఎందుకు తడబడుతోంది?